మంచు మనోజ్తో తనకున్నటువంటి స్నేహబంధం కోసం రామ్ చరణ్ ఇప్పుడు నిలబడబోతున్నారని, అందులో భాగంగా మంచు మనోజ్ హీరోగా నటిస్తున్నటువంటి డేవిడ్ రెడ్డి చిత్రంలో మంచు మనోజ్ కోసం రామ్ చరణ్ ఒక అతిథి పాత్రలో నటించబోతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మంచువారి కుటుంబంలో మంచు విష్ణు కోసం ప్రభాస్ కన్నప్ప సినిమాలో నటించగా, ఇప్పుడు తమ్ముడు మనోజ్ కోసం రామ్ చరణ్ ఒక సినిమాలో నటించబోతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు ఈ వార్తలో వాస్తవం ఉందంటారు? ఖచ్చితంగా అండి. ఇది చెప్పే ముందు కొంచెం అర్థమయ్యేలా చెప్పడానికి నేను ఒక సామెత రూపంలో చెప్తాను. గెలుపు ఊరికేం రాదు, అంటే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గగలిగిన వాడు నెగ్గుకుంటూ వస్తాడని సామెత. అంటే ప్రతికూల పరిస్థితుల్లో పోరాటం చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఒక 2 అడుగులు వెనక్కి వేయాలి. సింహం వెనక్కి 2 అడుగులు వెనక్కి వేస్తుంది, అంత మాత్రం ఓడిపోదు, లగించి కొడుతుంది. ఈ సూత్రాలు తెలిసిన వాళ్ళు, విజయ రహస్యాలు తెలిసిన వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయాలలోనూ సినిమా ఫీల్డ్లోనూ ఇట్లాంటి ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ ఈ విధంగా తన విజయ పథాన్ని తీర్చిదిద్దుకున్న వాళ్ళు విజయ శిఖరానికి చేరుకుంటారు. అలాగే మంచు వారి కుటుంబం నుంచి మోహన్ బాబు గారి 2 కుమారులు వారసులుగా వచ్చారు, విష్ణు అండ్ మనోజ్. సరే, సినిమాలు మంచిగా చేశారు, కాకపోతే కొంచెం కమర్షియల్ రాకపోవడం, సినిమాల్లో కొంచెం వెనుకబాటుతనం జరిగిన మాట వాస్తవం. కానీ ఆ సమయాల్లో మనం అట్టాగే పట్టి కూర్చుందాము, మేమే గొప్పవాళ్ళం అనుకోకుండా, సినిమాకు సందర్భం వచ్చింది కాబట్టి తనతో పాటు ఇంకొక స్టార్ కూడా కలిసి ఉంటే సినిమాకు ప్లస్ అవుతుంది, కమర్షియల్ వాల్యూ పెరుగుతుంది. అంటే ఆ సినిమాలో అయినా క్రేజ్ తగ్గలేదు. ప్రభాస్ రావడంతో విష్ణు సినిమాలో ఉన్నటువంటి ఆ సినిమాలో ఎక్కడ కూడా ఆయన క్రేజ్ ఏం తగ్గలేదు. బట్ సినిమాకి ఎసెట్ అయింది. అట్లా వాడుకోవడం తప్పేం లేదు, అలా నటిస్తే తప్పేం లేదు. వాళ్ళ మధ్య ఇంకొకటి ఏంటి, పోటీ లేదు, వాళ్ళ మధ్య స్నేహం ఉంది. అలాగే మనోజ్ గారు నిన్నగాక మన మిరాయి సినిమాలో యాంటీ క్యారెక్టర్ చూసాం, అంతకుముందు భైరవం సినిమాలో కూడా యాంటీ క్యారెక్టర్ చూసాం, అద్భుతంగా చేశాడు. మోహన్ బాబు గారు ఏదైతే విలన్ క్యారెక్టర్, యాంటీ క్యారెక్టర్ చేస్తూ హీరోగా మారిన తర్వాత 10 క్యారెక్టర్లు ఎలా చేశారు. వీళ్ళ కెరియర్లో ప్రారంభమై హీరోగా అయ్యారు, అవసరం వస్తే యాంటీ క్యారెక్టర్ అయినా చేశారు, విలన్ క్యారెక్టర్ అయినా చేశారు. ఏది చేసినా కానీ నటన విశ్వరూపాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. కాబట్టి నటుడనేవాడు తనలో ఉన్న టాలెంట్ను రూపించుకోవాలనుకుంటాడు. కాబట్టి కమర్షియల్ వాల్యూస్ కాకుండా సక్సెస్ కోసం అయితే చూస్తే మనోజ్ గారు కూడా తాను కొంచెం ఒక అడుగు తగ్గి ఒక క్యారెక్టర్, యాంటీ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇది మంచి పరిణామం. మంచి మిరాయి సినిమాలో చేసిన క్యారెక్టర్ కానీ, భైరవలంలో చేసినటువంటి క్యారెక్టర్ కానీ మంచి పేరు వచ్చింది, మంచి అవకాశాలు ఇంకా 4 పెరిగాయి. అవకాశాల దండకే నేను అనుకుంటున్నాను రాబోయేటువంటి చిరంజీవి గారి సినిమాలో కూడా మంచి విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అంటే మంచి అవకాశం కదా, పెద్ద స్టార్తో చేస్తున్నప్పుడు. అంటే మనం సినిమాలో మెగాస్టార్ చిరంజీవి బాబీ గారి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది, ఆ సినిమాలో విలన్గా చేయబోతున్నారు. చేయబోతున్నాను, వార్తలు వస్తూ ఉన్నాయి. మొత్తం మీద అలా జరిగితే మాత్రం మనోజ్ గారికి మంచి అవకాశం, మంచి కాంబినేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆయన క్యారెక్టర్ ఆయన చేస్తూనే, యాంటీ క్యారెక్టర్లు చేస్తూనే తన హీరోకి ఈ సినిమాకు కూడా మళ్ళీ ప్లాన్ చేస్తూనే ఉన్నారు. అలాంటి సినిమానే డేవిడ్ రెడ్డి సినిమాలో మనోజ్ గారు నటిస్తున్నారు. అయితే ఈ డేవిడ్ రెడ్డి ఆయన క్యారెక్టర్ ఏంటి అంటే, ఈ డేవిడ్ రెడ్డి అనేది ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో చెన్నై అంటే మద్రాసు రాష్ట్రం నుంచి పోరాడినటువంటి దేశ స్వాతంత్ర పోరాట యోధుడు ఆయన. ఆ డేవిడ్ రెడ్డి ఒక ఇతిహాసాన్ని తీసుకొని సినిమా, ఆ క్యారెక్టర్ తీసుకొని సినిమా తీయబోతున్నాను. మనం త్రిపురలో చూసాం. త్రిపురలో అది దేశభక్తి, ఆ స్వాతంత్ర పోరాటాలు అవన్నీ కొమరం భీం క్యారెక్టరు ప్రేరణగా చూస్తూ ఒక కల్పిత కథగానే తీసినప్పటికీ ఆ క్యారెక్టర్లు అయితే నిజంగా సినిమాలో ఈ దేశ స్వాతంత్ర పోరాడిన క్యారెక్టర్లే కావి. సో అలాగే ఈ సినిమాకు కూడా డేవిడ్ రెడ్డి కూడా ఉంటుంది. కాబట్టి అది కూడా దేశం యొక్క స్వతంత్ర పోరాటాలు పాల్గొన్న వీరుల కథ కాబట్టి అక్కడ కూడా పవర్ఫుల్ క్యారెక్టర్స్ సోర్స్ ఉంది. కాబట్టి అట్లా ఏదైతే త్రిపురాల చిత్రంలో రామ్ చరణ్ అని ఎన్టీఆర్గా నటించారో కాంబినేషన్ మల్టీస్టార్గా, ఇప్పుడు కూడా డేవిడ్ రెడ్డి సినిమాలో కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనోజ్ గారు మంచి ప్లాన్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇదంతా కూడా సినీ వర్గాలు, ఫిలిం నగర్లో వార్తల ప్రకారమే మనం చర్చిస్తున్నాం. అక్కడ ఏంటంటే డేవిడ్ రెడ్డి చిత్రంలో తనకు మంచు మనోజ్కు బాగా స్నేహితుడు, చిన్ననాటి నుంచి స్నేహితుడిగా ఉంటూ తన ఇంట్లో కలిసిమెలిసి పెరిగినటువంటి కోలీవుడ్ స్టార్ శంభు
తోటి కలిసి నటిస్తున్నాడు. ఆ సినిమాలో శంభుని క్యారెక్టర్ చేయమంటే ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దానితో పాటు రామ్ చరణ్ కూడా రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. కానీ చేస్తున్నాడా చేయట్లేడా క్లారిటీ అయితే మనకు ఇంకా వార్త అందట్లేదు. ఒకవేళ అలాగే త్రిపురారు మాదిరిగానే ఈ డేవిడ్ రెడ్డి చిత్రంలో కూడా ఈ శంభు కానీ మనోజ్ కానీ ఈ రామ్ చరణ్ కానీ కలిసి ముగ్గురు కాంబినేషన్లో వస్తే మల్టీ స్టార్ ఫిల్మ్ అవుతుంది. ఇటు కోలీవుడ్కు, తెలుగుకు, సౌత్ ఇండియాకే కాదు పాన్ ఇండియా లెవెల్ సినిమా అవుతుంది. ఒకవేళ సబ్జెక్ట్ బాగా ఉంటే అది పాన్ వరల్డ్ స్టేజ్ వెళ్తుంది. అంటే స్వతంత్ర పోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కబోతున్నటువంటి డేవిడ్ రెడ్డి చిత్రంలో ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల్ని చూపించబోతున్నట్లుగా, అందులో భాగంగానే స్వతంత్ర సమరయోధుల పాత్రలు ఎలివేట్ అవ్వాలంటే నిజంగా స్టార్ హీరోలు అయితేనే ఆ అతిథి పాత్రలు అద్భుతంగా అంటే పండుతాయి అని ఇటు మంచు మనోజ్ భావించారని, అందుకే తన చిన్ననాటి స్నేహితులైనటువంటి శంభుని ఇటు రామ్ చరణ్ తేజ్ని వీరిద్దరిని కూడా అడిగి ఒప్పించినట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు వీటిలో వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటే తప్పేం లేదు, వాస్తవమైన తప్పేం లేదు, మంచిగా ఉంటుంది. మనం ఆ త్రిపురాల చిత్రం చూసాం, దాంట్లో అల్లూరి సీతారామ క్యారెక్టర్ కానీ, ఇటు చూస్తే కొమరభీం క్యారెక్టరు, వీళ్ళంతా కూడా మన బ్రిటిష్ రాజుల మీద, బ్రిటిష్ పాలన మీద వ్యతిరేకంగా పోరాడి దేశం స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వీరులు. వాళ్ళు ఉన్నటువంటి ఆ త్యాగధనం గురించి, వీరోచితం గురించి కథాంశాన్ని అంతర్లీనంగా చేస్తూ ఈనాటి కమర్షియల్ వాల్యూ, ఈనాటి విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తూ సినిమా ఏ విధంగా హిట్ అయిందో చూసాం కదా. బహుశా ఆ త్రిపురాలకు ప్రేరణే కావచ్చు, లేదా దాని ప్యారలల్ ఆలోచన కావచ్చు. ఇదైతే ఈ డేవిడ్ రెడ్డి చిత్రం కూడా ఆ తరహా చిత్రమే కాబట్టి ఆనాటి సంఘటనలను తీసుకున్నప్పుడు మంచి మంచి క్యారెక్టర్లు, మంచి మంచి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా వీరోచితంగా చూపించాల్సినప్పుడు ఆ వీరత్వం, హీరోతత్వం చూపించాలంటే అంత స్టాండర్డ్ ఉన్న హీరోలు డిమాండ్ చేస్తుంటుంది ఆ క్యారెక్టర్లు. అట్లాంటప్పుడు ఎవరిని ఎందుకు వాళ్ళ స్నేహితుడిగా ఉన్నటువంటి రామ్ చరణ్ని అడగడం తప్పేం లేదు, ఆ శంభుని అడగడం తప్పేం లేదు. ఇట్లాంటి కాంబినేషన్ వస్తే కమర్షియల్గా సినిమా నిలబడుతుంది. సినిమా విజయం అయితే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. సినిమా పరిశ్రమ నమ్ముకునే కార్మికులు కడుపు నిండుతుంది. కాబట్టి ఇట్లాంటి చిత్రం రావాలని కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.